అసలు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినాక మీ పరిస్థితి ఏంది, మీ చిన్న రైతుల పరిస్థితి ఏంది? కనీసం పెద్ద పెద్ద రైతులు కాబట్టి మీరు వాటిపైన ఆధారపడి ఉంటారు. ఎట్లా మీ పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది? బాగాలేదన్న. ఈ గవర్నమెంట్ వచ్చిన కంచెలు చాలా ఇబ్బంది అవుతుంది. రైతు బంధు అనేది మాకు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఒక కిస్తీ కత్తానే ఒక కిస్తీ రైతు భరోసా 7,500 15,000 అన్నాడు కాదే, ఏది ఇస్తలేడన్న, ఏది ఇస్తలేడు. ఏదో ఆయన అలివిగానే హామీలు అన్ని ఇస్తే నమ్మి మోసపోయిళ్ళు అందరు ప్రజలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ ఒక్క హామీ కూడా కరెక్ట్ గా నెరవేర్స్తలేడు. ఉచిత కరెంట్, ఒక ఫ్రీ బస్సు తప్ప వేరే ఏమీ లేదన్న ఒరిగింది ప్రజలకు. ఒక ఫ్రీ బస్ అనేది దాంతో కూడా మా లాంటి వాళ్ళకు కూలి చేసుకొని బతికేటోళ్ళకు, మేము వ్యవసాయదారులకు మాకేం పని అన్న బస్సుతో మేము ఎందుకు పోతాం? ఎప్పుడో ఒకసారి పోతే అది కూడా ఆడోళ్ళు ఏదైనా పోతే ఒకసారి పోతే వాస్తవంగా తప్పు చేసినాం అన్న, తప్పు చేసినాం, పశ్చాత్తాపడుతున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా మాకు కేసీఆర్ గవర్నమెంటే కావాలని కోరుకునే మేము ఈ మండు టెండలో కూడా ఈ సభకు వచ్చినాం. మాకు ఏమాత్రం ఈ పరిపాలన అనేది నచ్చలేదు, అస్సలకే నచ్చలేదు అన్న. ఏ రైతు కూడా నిమ్మలంగా లేడు. ఆ రోజు చెప్పిర్రు మార్పు కావాలన్నారు, ఓట్లు వేయించారు, అన్ని చేసిర్రు. ఈ రోజు మళ్ళీ ఏంది అసలు? మూడేళ్ళు కూడా కావట్లేదు. ఇంత వ్యతిరేకత అంతే. ఆయన హామీలు ఇచ్చిండు, అవి నెరవేరుస్తాడు కావచ్చు అని ఎవరికైనా ఆశే కాదు ప్రజలకు. ఈయన కంటే మెరుగ్గా చేస్తాడు కావచ్చు అని ఆశపడ్డాం, కానీ మోసపోయినాం. ఇప్పుడు 99 days కూడా ఇప్పుడు పెట్టి అందరినీ రైతులను పిలిచి రైతుల పండుగ చేస్తున్నాం, మేము రైతును రాజుని చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అని అంటున్నారు. ఏం లేదన్న, రైతును రాజుని చేసే పరిస్థితి కాదు, రైతును ఘోరంగా బికారిని చేసే పరిస్థితి ఉన్నది. వడ్లు సరైన టైం గుంటలేరు, డబ్బులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా కళాల మీద కూర్చోడు, వడ్లు ఆగంగా ఉన్నాయి. రైతులు ఘోరంగా ఇబ్బంది పడతారు. తెల్లని దాకా పోయి వాటి కావాలి పండుకున్నాడు, నానా యాతన పడతాలన్న. ఈ ప్రభుత్వం ఏది కరెక్ట్ గా చేస్తే ఇచ్చిన మందులు దొరికాయి. అప్పుడు ఎరువుల కొరత, ఘోరమైన కొరత. అసలు యూరియా బత్త కోసం లైన్లలో గంటలు వేసి ఉండే పరిస్థితి. రోజుల తరబడి నిలబడ్డా కూడా చెప్పులు లైన్లో పెట్టి కూడా పోయి బుక్కడి పోదని మళ్ళీ వచ్చి కూర్చుంటే తెల్లని దాకా పొద్దున్న దాకా కూర్చున్నారు, యూరియా దొరకని పరిస్థితి. మరి అదే కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఒక ఆటో డ్రైవర్కి ఇస్తే ఆయన పట్టుకొచ్చేది 10 బత్తాలు. అట్లుండే పరిస్థితి. ఇప్పుడు ఆధార్ కార్డు కావాలి, ఎకరానికి ఒక్క బత్త ఏం చేసుకుంటారు అన్న? ఒక బత్త ఏం చేసుకుంటారు? 7-8 బత్తాలు కావాలి ఎకరానికి. పంట సరైన సమయానికి కొంటలేడు. బోనస్ అన్నాడు, బోనస్ లేదు. మెట్రిక్ టన్నులు కొండము ఈసారి ఎక్కువ పంట పండింది కాబట్టి ఇబ్బంది అవుతుంది అంటుండ్రు. లేదన్న, అది పేపర్ మీదనే చూపెడతారు. మరి కొనుగోలు అట్లా లేవన్న, కొనుగోలు లేవు. పేపర్ మీద చూపెడతారు. పేపర్ మీద ఏమన్నా మామూలు చెప్తారు అంతే, ఇన్ని కొన్నాం అన్ని కొన్నాం అంటే వాళ్ళ అధికారులు ఏదో లిస్ట్ తీసుకొచ్చి ఇప్పుడు అట్లా కాదన్న. ఆ రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేసిన ఎంతమందికి వచ్చినాయో నాకు తెలియదు, రిలీజ్ అయితే చేసిన అన్నాడు. అంటే ఎంత డోకాబాజోడు అనేది అర్థమవుతుంది అక్కడనే. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయనది. ఒక ముఖ్యమంత్రికి ఏమైందో తెలియకపోతే కానీ ఉండేందుకు రాబాయి, నువ్వు ఉండేందుకు? మరి కేసీఆర్ గారి పరిపాలన ఉన్న రోజులు ఖచ్చితంగా పని జరిగింది. ఆయన ఎక్కడున్నా సకాలంలో అన్ని రైతులకు సౌకర్యాలు అన్నీ జరిగినాయి. కళ్యాణ లక్ష్మి అయినా ఏదైనా ప్రతిదీ కూడా. ఇప్పుడు ఇలా కళ్యాణ లక్ష్మి పరిస్థితి ఏందన్నా, తులం బంగారం కూడా ఇస్తాను మోసం చేసిండు. తులం బంగారం కాదు కదా, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా కనీసం ఆ పెళ్ళైన అమ్మాయి తల్లి అయ్యేదాకా కూడా ఇస్తలేడు. పెళ్ళైన అమ్మాయి తల్లి కావాలంటే కనీసం 1 సంవత్సరం పడుద్దా? ఆ సంవత్సరం అయినాక కూడా పిల్లలు ఎత్తుకో, ఇంకా సంవత్సరం డబ్బులు లేవట. పిల్లని కావాలంటే 9 నెలలు పడుతుంది కదా, నాకు కూడా కొంచెం టైం పడుతుంది అంటే. ఇప్పుడు ఇవాళ తెలియకాలు కూడా అయినా రేవంత్ రెడ్డి ఎన్నికలకు పోయేటప్పుడు ఈ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఈ డగులు బాజీ హామీలు ఇచ్చేటప్పుడు తెలియలేదా? ఈయనకి ఇప్పుడు తెలివి వచ్చిందా? బట్టి విక్రమార్క ఏం మాట్లాడాడు? మేము బహుబా జరగాలం, మాది 70 ఏళ్ళ పార్టీ, మాకున్న అవగాహన ఎవరికి ఉండేది దేశం మీద రాష్ట్రం మీద, మేము బాగా పని చేస్తామని మాట్లాడండి కదా. మరి ఏదన్నా నీ పరిపాలన ఏది? నీ పరిపాలన లేదు. నువ్వు తెలియగలను అయితే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మొత్తం దోసుక తిన్నారు, వాళ్ళు కొంట వీళ్ళు అంటే లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా అని మాట్లాడబట్టే. లంక బిందెలు ఉంటాయన్న, లంక బిందెలు ఉంటాయా? ఎవడన్నా ఆయమానోడు మాట్లాడే ముచ్చటేనా అది? ఒక ముఖ్యమంత్రి ఏం చేయంటే మరి ఆయన ఎక్కడన్నా అప్పు పోతే దొంగ లెక్క చూస్తారని అంటారు. దొంగ లెక్కనే చూస్తారా? నా పట్టబోయలు దొరికిన దొంగవే నేను. నిన్ను దొంగ లెక్క చూపితే ఎట్లా చూస్తారు? చెప్పుకుంటాడు పాపం. ఆయన లేట్ గానైనా కూడా నిజం ఒప్పుకుంటాడు. ఆయనకే తెలిసేస్తాను నేను దొంగను కదా అందుకే నమ్మతలేదని ఫీల్ అయిన ఉంటే అట్లా మాట్లాడు. పైసలు లేవు అంటాడు. కోసిన పైసలు లేవంటే కోసుడు ఎందుకు అని గద్దె తీస్తే అయిపోయా.